హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లా గుత్తి కోటలో ఉన్నాము. సో చాలా వరకు ఎవరు చూసిండరు, అంటే మన ఇండియా వైజ్ కాదు వరల్డ్ వైజ్ వచ్చారు, ఫారినర్స్ వస్తుంటారు, ఎవరంటే వస్తుంటారు అనమాట. ఖచ్చితంగా ఈరోజు మీకు ఇందులో ఉన్న చరిత్ర, అద్భుతాలు, వాళ్ళ రాజుల యొక్క గొప్పదనము అన్ని చూపిస్తాను. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి కోటకి ఎంట్రీ అయ్యేటప్పుడే ఇక్కడ ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, ఒక ప్రూఫ్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫిరంగి అనమాట ఇది. అప్పుడు శత్రువులు సైన్యానికి ఇది ఎంతో ఒక అండ అనమాట ఈ ఫిరంగి. ఇక్కడ 2 ఫిరంగులు ఉన్నాయి. కోట ఎంట్రన్స్ లో 2 ఫిరంగులు ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. మనం ఒకసారి దీన్ని ఎక్కి పరిశీలించుతాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, దీంట్లో వచ్చేసి మందు గుండ్లు పెడతారు. వెనకాల తీసుకొని ఒక కోట గోడలు శత్రు సైన్యానికి లేచిపోయి పడతారు అనమాట. సో దీన్ని దింపడానికి 3 రోజులు పట్టిందంట ఫ్రెండ్స్. 3 రోజులు 4 రోజులు పట్టింది తెలియదు, కానీ ఇది చూస్తుంటేనే ఫిరంగి ఇది కూడా మనం ఇంటికి తీసుకున్నాం. కమాన్ ఫ్రెండ్స్, మనం వెళ్దాం. శత్రు సైన్యానికి అడ్డుకోవడానికి 2 ఫిరంగులు పెట్టారంటే అప్పట్లో రాజులు ఎంత గొప్పవారిలో మన పరిపాలన చూసి తెలుసుకోవచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంట్రన్స్ మేబీ ఇది అనుకుంటా. కమాన్ ఫ్రెండ్స్, మనం ఇన్నాళ్ళు గుత్తి దగ్గరలో ఉన్నాము, కానీ అసలు ఈ కోటకు రావడం ఫస్ట్ టైం అనమాట. మనం కూడా మనకు తెలిసిన చరిత్ర ఖచ్చితంగా చెప్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుత్తికి గుత్తి అని పేరు ఎందుకు వచ్చిందంటే, దూరం నుంచి చూస్తే పూల గుత్తి అని రోజులు పుష్పం. సో అలా ఇదంతా గుబురు ఉన్నది. సో అలా ఈ ఊరికి గుత్తి అని పేరు ఓడిపోయింది అనమాట. కమాన్ ఫ్రెండ్స్, ఇందులో చాలా అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 1 కాదు 2 కాదు, మరిన్ని అద్భుతాలు మీకు ఖచ్చితంగా ఒకటి చెప్పుకుంటా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది అన్నమాట. మన చూస్తున్నారా, యాక్చువల్గా ఈ గుత్తి కోట వచ్చేసి మన భూమి నుంచి ఆ అడుగులు మొత్తం 300 మీటర్లు ఉంది. ఇంచుమించు 687, 700 అడుగులు ఉండొచ్చు. కమాన్ ఫ్రెండ్స్, 900 అడుగులు మేబీ. సుమారు ఈ కోటలో 30 పైన రాజులు పరిపాలించారు ఫ్రెండ్స్. అందులో మన శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యంగా ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకోవాలంటే మనకు 1 నెల ఉన్నా సరిపోదు ఫ్రెండ్స్. కమాన్, ఒక్క నిమిషం, మా మైకులు రికార్డ్ అయితేనే అర్థం కావడం లే. ఈ మైక్ అయితే పాడైనట్టుంది, ఈ మైక్ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మేము యాక్చువల్గా మైక్ సెట్టింగ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఉన్నాను ఫ్రెండ్స్, ఈ మైక్ మాత్రం పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మాకైతే మైక్స్ చెక్ చేసుకుంటున్నాము. మైక్స్ కొంచెం రీసౌండ్ వస్తున్నాయి, అందుకే కొంచెం చెక్ చేసుకున్నాము. ఇప్పుడైతే వర్క్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట మనం ఎక్కాలంటే మన దగ్గర ఉండాల్సింది ఇది లేకుండా మనం ఇంత పెద్ద కోట ఎక్కాలంటే అసాధ్యం అది. ఎందుకంటే పైన ఒక చిన్న చిటుక అంగడి కూడా లేదు పైన. సో మనం ముందు జాగ్రత్తది, సేఫ్టీ. కమాన్ ఫ్రెండ్స్, సుమారు 300 మీటర్ల పైకి ఎత్తు మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఖచ్చితంగా ఈ కోట అందాలు, ఈ రాజుల యొక్క గొప్పతనాలు అందులో అన్ని మనం చూద్దాము. కమాన్, నాతో పాటు రాండి, మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా.
మన ఇండియన్సే కాదు, ఫారినర్స్ అంతా ఎవరు పడితే వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్, విదేశీయులు మొత్తం. ఈ మార్గం చూస్తున్నారా ఎట్లుందో. ఇంకోటి ఏంటంటే ఈ కోటలో ఒక గోడ ఉంది. ఆ గోడ అనేది అఫీషియల్ గా 16 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. అది మన ఇండియాలో కాదు, అసలు మన ప్రపంచంలోనే అతి పెద్ద గోడ ఇది. ఈ గుత్తి కోటకు అన్అఫీషియల్గా వచ్చేసి 21 కిలోమీటర్ ఉన్నది. అది నేను చూడలేదు, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ గుత్తి కోటకి పోయే మార్గంలో ఉన్నాము. అందులో మధ్యలో చూడండి, శత్రువులు కానీ ఎవరైనా రావాలంటే ఈ రూట్ నుంచి రావాల్సిందే, ఎందుకంటే అన్ని దారులు మూసేసినారు. ఆ గోడలతో శత్రువుకి ఆనకట్ట వేసేసారంట, ఆనకట్ట. సో కమాన్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చూస్తున్నారా ఈ లొకేషన్, ఈ నేచరు అంత అద్భుతంగా ఉంది. అక్కడ ఏదో జెండా పడతారు, అది చూస్తున్నాం. జై శ్రీరామ్. మా కెమెరామ్యాన్ కూడా జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీరామ్ అందరికి. ఓం సారం, జై శ్రీరామ్. ఈ అద్భుతాలు ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అంటూ మన జెండా అలా అలా ఎగురుతుంటే ఎట్టుంది కదా, అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట మనకి. ఈ కోట పైన అలా జెండా ఎగురుతుంటే మంది గూస్ బంప్స్ వస్తున్నాయి. జై శ్రీరామ్. అక్కడ చూపించు ఒకసారి లొకేషన్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఆ గోడలు, ఆ కట్టడాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఎట్టున్నాయి, ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకెట్లుంటాయో. కమాన్. సో టోటల్గా ఫ్రెండ్స్, ఈ కోటలో 28 బుర్జులు ఉన్నాయి, 16 ముఖద్వారాలు ఉన్నాయి. అవన్నీ చూద్దాం. మేబీ మెయిన్ ఈ కోటకి 101 బావిలు. సో ఈ మన ఇండియాగా కాదు, మన వరల్డ్ వైజ్లో 101 బావి ఉన్న ఏకైక కోట అంటే మన గుత్తి కోట. సో అలాంటి కోటని ఈరోజు మనం మొత్తం చూసేస్తున్నాము. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎన్నో అంటే మరెన్నో ఖజానాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూడలేము. సో ఖజానాలు మన రాజులు పూర్వకాలపు ఎక్కడెక్కడ దాచారో అవి కొన్ని మ్యాప్లు ఉన్నాయి, అక్కడక్కడ చూస్తాము. ఈరోజు ఏమన్నా దొరికితే ఖజానాలు మీకు షేర్ చేసుకున్నాను. కమాన్. వావ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎంత అద్భుతాలు ఉన్నాయంటే. ఈ గోడలు అప్పట్లో ఎలా కట్టారంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలుకి మానవునితో ఇలాంటి కట్టడాలు అసాధ్యం. అసలుకి ఈ ఇంత పైకి వచ్చి మరి అసలు మిషన్లతో కూడా అసాధ్యం ఇలాంటి గోడలు కట్టాలంటే. మరి ఈ గుత్తి కోట అనేది మన వరల్డ్లోనే 2nd హైయెస్ట్ గుత్తి కోటగా మారింది. ఇది మన ఇండియాలో నంబర్ 1 కోటగా ఉంది అన్నమాట. ఇది మన దేశంలో అతి పెద్ద గుత్తి కోట ఇది. కమాన్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. వాళ్ళ పరిపాలనలోనే అంత డెవలప్మెంట్ ఉండేది ఫ్రెండ్స్. సో వన్స్ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన అయిపోతేనే ఆ డెవలప్మెంట్ అంతా తగ్గిపోయింది. ఇంకా ఫ్రెండ్స్, మనమైతే చూస్తున్నారా ఈ గోడల యొక్క అందాలు చూస్తున్నాం కదా. సో ఒకటి ఏంటంటే, అప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ ఆ మధ్య జరిగిన అవమానాలు, రాజులకు ప్రాణాలు, సైనికులకు ప్రాణాలు, సో అంతా ఈ గోడల యొక్క నీడల మధ్య జరుగుతున్నాయి. అప్పటి బ్రిటిష్ పరిపాలన వరకు, అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి ఇప్పటి వరకు ఈ అవమానాలు మాత్రం ఆపలేదు. సో కమాన్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఈ అందాలు చూడండి. అరే అబ్బా ఫ్రెండ్స్, ఈ గోడలు చూడండి ఎంత బలంగా ఉన్నాయంటే అంత బలంగా ఉన్నాయన్నమాట ఈ గోడలు. పెద్ద పెద్ద రాజ్యం అంటే ఇంకా చూడ ఇంత అసలు శత్రువులు వచ్చే మార్గమే లేదు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అటాక్ చేసినా కానీ శత్రువులు వచ్చే మార్గమే లేదు ఇక్కడి వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఇంత గోడలు, ఈ గోడలు పూర్వకాలపు గోడలు ఇంత అద్భుతంగా కట్టారంటే ఆ డిజైనింగ్ ఇప్పటికి ఎవరు రాదు ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ ఈ డిజైనింగ్ రాదు, ఈ గోడ కట్టడాలు రావు అసలు. ఇలాంటి మార్గంన శత్రువులు పరిగెత్తుతూ ఉంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు
ఫ్రెండ్స్ చూస్తున్నారా, సైనికులు రాజుల యొక్క ప్రాణాలు ఎంతో మంది ప్రాణాలు యుద్ధం చేసి ఇక్కడ కోల్పోయారు. ఆ అవమానాలు కూడా ఇప్పటికీ ఇక్కడే స్థిరపడినాయి. కానీ రాజులు పోయారు, రాజ్యాలు పోయినారు కదా, కానీ ఈ కట్టడాలు, కోట కట్టడాలు మాత్రం మిగిలిపోయినాయి లాస్ట్కి. కమాన్ ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ఉందంటే నేను చూసేకి ఫెంటాస్టిక్, అంటే మైండ్ బ్లోయింగ్ అసలు. కమాన్, సైనికులు ఆ దాడి చేస్తున్నప్పుడు ఈ బుర్జులు ఉన్నాయి కదా, 28 బుర్జులు, ఆ బుర్జుల మధ్యలో నుంచి ఆ తుపాకీ తీసి ఇలా కాలుస్తుంటే అప్పుడు ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. 28 బుర్జులు, 16 ముఖద్వారాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఎవరు రాలేదు, మేము మాత్రమే వచ్చాము యూట్యూబర్స్. సో మాకు మాత్రం అనుమతి ఇచ్చారు ఇక్కడికి, ఇంకా ఎవరు రాలేదు అన్నమాట ఈరోజు. అదే పనికి మేము పర్మిషన్ తీసుకొని బాగా యూట్యూబ్ అంటే మీకోసం స్పెషల్గా చూపించాలి ఈ గుత్తికోట యొక్క చరిత్ర. రికమెండేషన్ మేము పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, రికమెండేషన్ తీసుకొని వచ్చాము. కమాన్ ఫ్రెండ్స్. ఇలాంటి మార్గంలో షూటింగ్లు చేయాలి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది చెప్పాను కదా, కమన్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ గోడల మధ్య నీడ ఉంది కదా, ఈ నీడల మధ్యలో రాజుల యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క అవమానాలు ఎన్నెన్నో ఇంకా ఇక్కడ జరిగాయి. సో కానీ ఇలాంటి అద్భుతాలు ఇక్కడ జరిగినా కానీ కోట గోడలు మాత్రం అలానే ఉన్నాయి. సో మాకు కావాల్సింది ఏంటంటే ఈ కోట యొక్క అభివృద్ధి. సో గవర్నమెంట్ ఇంకా చర్యలు తీసుకొని ఇలాంటి కోటని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం, అంతే. చూస్తున్నారు ఎట్టుందో. సో ఇలాంటిది కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా విదేశీ యాత్రలు ఎంతో వాళ్ళంతా వచ్చి మన ఇండియాలో ఉన్న ఇంత మంచి ఫస్ట్ హైయెస్ట్ కోటని చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో అద్భుతంగా చూస్తారు, ఆస్వాదిస్తారు మన కోటని. అప్పుడు గుర్రాలు వేసుకొని ఇలా పరిగెత్తు గుర్రాలు, సైనికుల మధ్యలో ఎన్నో సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడనే. సో ఇందులో మెయిన్ ముఖ్యంగా రాజమహాలు, రాణి మహాలు ఎన్నెన్నో ఇంకా ఉన్నాయి. ఒక 500-600 గుర్రాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. 500-600 గుర్రాలు మాత్రం ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఆ గుర్రాలతో స్వారీ చేసుకుంటూ ఆ శత్రువుల్ని హతమర్చడానికి సైనికులు ఎంతో మంది పోరాడారు మన ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఒకటి మేము కోనేరుని గుర్తించాము. సో అప్పుడు సైనికులు వాళ్ళ యొక్క అలసట చూసి ఇక్కడ కోనేరు మాదిరి ఉంది అనమాట. చూడండి, బాగా కోనేరు గుర్తించచ్చు మీరు. వాళ్ళు దాహం వేస్తే నీళ్ళు తాగేగున ఇక్కడ బాగుంది. సైనికులు అప్పట్లో దాహం వేస్తే నీళ్ళు తాగారు అనుకుంటాను నేనైతే. మేమైతే చెట్ల నుంచి, కంపల నుంచి ఇవన్నీ వస్తున్నాము. సో దయచేసి గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకొని ఇలాంటి తొలగించేసి కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. చూడండి, మాలాంటి యూట్యూబర్లు ఇంత కష్టపడి చేసి మీకోసం చూపిస్తున్నారు. కమాన్, చూస్తున్నారా, మేమైతే కోట అందాలు చూసుకుంటూ ఈ వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకొని, ఇదే మాకు ఒక ఆయుధం. ఇప్పుడు ఇది లేకపోతే మేము అస్సలు కష్టము. ఎందుకంటే ఈ కోటలో అస్సలు వాటర్ దొరకాలంటే చాలా కష్టం. అది ఒక కోనేరు చూపించాము, ఆ కోనేరులో నీళ్ళు తాగాలి లాస్ట్కి మేము, వాటర్ దొరకకపోతే. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ అండి ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది చూడండి, ఊరు చూడండి మొత్తం కనిపించేస్తుంది. ఇంకా నేను ఆఫే వచ్చిన అక్కడ చూడండి ఒకసారి కోట ఎంత ఎత్తులో ఉంది చూడండి, ఎంత అద్భుతంగా అంత ఎత్తులో ఉంది. కమాన్ ఫ్రెండ్స్, మేమైతే బిస్కెట్లు తెచ్చుకున్నాము. సో కోతులు పాపం ఫుడ్ లేక చూడండి పైన ఎంత అంటే అంత ఉన్నాయి. మా దగ్గర ఉండే బిస్కెట్లు కొంచెం వాటర్ కూడా ఇచ్చేసాము. చూస్తున్నారా, మా దగ్గర అయితే లేవు ఇంకా, చాలా అంటే చాలా ఉన్నాయి. మేమైతే ఇదా సైనికులు శత్రువుల్ని అబ్జర్వ్ చేసే ప్లేస్ చూపిస్తాం. రండి నాతో పాటు రండి. వావ్, ఇక్కడ ఇవన్నీ సేఫ్టీ గోడలు ఇవి. సో సేఫ్టీ, చాలా అంటే సేఫ్టీ. ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడి
సైనికులు శత్రువులు ఎక్కడెక్కడ వస్తున్నారు అని అబ్జర్వేషన్ చేస్తుంటారు అనమాట. ఎంతమంది ఉంటారు ఇక్కడ సైనికులు, నంబర్ ఆఫ్ సైనికులు ఉంటారు, అబ్జర్వేషన్ ఉంటారు ఇక్కడ అంతా. చూడండి, బాగా చూడండి. ఇక్కడ నుంచి నిలబడితే ఎంతో మంది శత్రువులు వస్తున్నారు, ఏమేం జరుగుతుంది అని అబ్జర్వ్ చేసుకుంటూ మన సైనికులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ. అబ్బా, మాకైతే ఉన్న బిస్కెట్లు పోయినాయి, ఉన్న వాటర్ బాటిల్ పోయింది. సో పాపం మూగజీవుల కోసం అంటే ఇచ్చేసాను. ఇంకా ఈరోజు మేము మా పరిస్థితి ఎట్లుంటే తెలియదు, వాటర్ బాటిల్ లేదు. అట్లీస్ట్ వాటర్ బేర్గిల్స్ కాదు చేస్తారు చూడు, ఆ రేంజ్ లో చేస్తాం ఈ రోజు. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తుంది తింటాం, ఇక్కడ ఏం కనిపిస్తుంది తాగుతాం. ఇంకా అది ఫ్రెండ్స్, అబ్బా చూస్తున్నారా అక్కడ కూడా చూడండి. అది కూడా శత్రువుల్ని అంచనా వేసేకి ఒక గోడ, అంటే ఇవన్నీ మ్యాక్సిమం అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి కోట. అసలుకి అంత పైకి ఎట్లా పోతామో ఎప్పుడు ఎక్కుతామో తెలియదు, కానీ ఒక రోజు సరిపోదు. అబ్బా, ఒక రోజు కాదు, ఒక వారం కూడా సరిపోదు ఇదంతా చూపించాలంటే మీకు. కమాన్ ఫ్రెండ్స్. అబ్బా, వావ్ వావ్ అంటే వావ్ అనేలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా నేమ్స్ రాసుకున్నారు ఎవరంటే వచ్చి. వావ్, ఇక్కడ నిలబడి శత్రువులను చూస్తుంటే వాళ్ళ యొక్క దాడులు చేసినా కానీ మనం ఇట్లా దాక్కునేకి ఇలాంటి సేఫ్టీ గోడలు ఇవన్నీ చూడండి. చల్లగా ఎయిర్, ఒక ఏసీ వచ్చినట్లు వస్తుంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు ఎన్నో అద్భుతాలు చూసాము, ఆ అద్భుతంలో ఇది కూడా ఒక ప్రత్యేకతగా గుర్తించబడింది. అబ్బా, కమాన్ ఫ్రెండ్స్. వావ్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, భలే ఉంది కదా. ఇంకోటి దీంట్లో, ఈ కోటలో చీకటి గది చితప్ కొట్టుడు విన్నారా ఫ్రెండ్స్? నా మైకాడ ఉంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ కోట యొక్క చరిత్ర చెప్పాలంటే ఒక 2 వారాలు 2 నెలలు సరిపోయి. ఎందుకంటే ఏ వ్యక్తికి కానీ ఈ కోట యొక్క చరిత్ర ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరికి తెలియదు ఇప్పటివరకు అయితే. సో ఏంటంటే యూట్యూబ్లలో ఎవరికి నచ్చిన చరిత్ర వాళ్ళు చెప్పేసుకుంటాడు, కానీ అసలు చరిత్ర అసలు ఎవరికి తెలియదు. ఈవెన్ గైడ్లకు ఆ చరిత్ర తెలియదు అంటే అర్థం చేసుకోండి. అలాంటి గొప్పదనం ఉన్న కోట ఇది. కమాన్, మేమైతే ఈరోజు ఒక రోజంతా తిరిగి మా వాటర్ బాటిల్స్ లేవు, మా దగ్గర ఏం లేవు. మా ఎనర్జీ అయితే ఇప్పటికీ మా ఎనర్జీ బాగానే ఉంది. సో మా కెమెరామ్యాన్ కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నామంటే మేము ఇద్దరం, మాకు ఎంతైనా రాయలసీమ కదా, ఆ మాత్రం పౌరుషము, ఉప్పు కారం బాగా తింటాం కాబట్టి ఈ ఎనర్జీ అట్లా ఉంటుంది మాకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది అద్భుతం. ఇక్కడ నుంచి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఆ అద్భుతాలు మీరు చూడొచ్చు. ఈ కోట యొక్క అందాలు మనం లాస్ట్ వీడియోలో మనం గోల్కొండ కోట తీసినాము. నాకైతే ఆ గోల్కొండ కోట ఒక 1 hour కల్లా అయిపోయింది ఫ్రెండ్స్. హైదరాబాద్లో అట్లుంది అంతే. కానీ ఈ గుత్తి కోట చూసాను, అసలుకు మా లాంటి యూత్ కాబట్టి ఈ ఎనర్జీతో మేము ఇప్పటికీ ఇంకా ఎక్కుతూనే ఉంటాం. ఇంకా కోట ఇంకా చూడండి ఎంత ఉందంటే అంత ఉంది. ఇవన్నీ మాల్లో చూడండి ఎట్లున్నాయి, మాల్లో లోపలండి. వావ్, చూడండి ఎంత బాగుందంటే అంత అద్భుతం ఉంది. మన ఇప్పుడు కాలంలో మన ఇల్లులు కూడా ఇంత రాన కట్టుకోలేము, ఇంత రాన లేవునా ఫ్రెండ్స్. ఈ గోడ చూస్తున్నారా? ఈ గోడ యొక్క గొప్పదనం, ఈ గోడ యొక్క కట్టడాలు చూద్దాం రండి. వావ్ వావ్ అంటే వావ్ అనేలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాకైతే తిండి పదార్థాలు లేవు, వాటర్ లేవు, అవన్నీ చెప్పుకోలేము మేమైతే. వావ్ వావ్ అంటే వావ్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ లొకేషన్ కమాన్. फ्रेंड्स ये तो एंट्री, ఎలా ఉందంటే చూసేకి 2 కన్నులు చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే మన ఎంట్రీలో మన కొన్ని
ముఖ్య తెలుగు దేవతల్ని యొక్క శిల్పాలను మేము గుర్తించినాము. అవి మీకు ఈరోజు చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్స్. సో ఇవి ఒకప్పుడు ఎంత కఠినంగా అంటే ఎంత దృఢంగా కట్టారో చూడండి. ఆ కట్టడాల్లో మన యొక్క తెలుగు దేవతలు సో యాక్చువల్గా వినాయకమయ్య మాదిరి ఉన్నాడు. వినాయకమయ్యని మ్యాక్సిమం, ఎందుకంటే చూడండి అంత దూరేసినారు అనమాట. అప్పుడు ఎంత ఇలాంటివి స్తంభాలని సదువు వేసేసినారు. ఇది ఒరిజినల్ కట్టడాలు అనమాట అప్పటికి. చూడండి మన తెలుగు దేవతల్ని నిర్మించారు, హిందూ దేవతల్ని. సో ఇక్కడ వచ్చేసి ఆ రూపం అట్లే ఉంది, కానీ అంతా చెరగొట్టేసారు అనమాట. ఇంకా మీకు చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. కొంచెం దగ్గర వచ్చేసి సో చూస్తున్నారా, అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ ఎందుకంటే ఆ దూరేసినారు. మొత్తానికైతే ఇట్లా చదువుగా చేసేసారు ఇలాంటివన్నీ. మొత్తానికి ఇప్పుడు మనం అనుకున్నాం మన హిందూ దేవతలంతా ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారని అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇది ఒక కల్చర్జమ్ము మాదిరి, ఒక గద మాదిరి రూపంలో శిల చెక్కారు. చూడండి అనిపిస్తుందా? బాగా క్లారిటీ చూడండి. మన లాంటి వాళ్ళ కోసం, మళ్ళీ ఒక ఏజ్ వాళ్ళ కోసం ఇలాంటి వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వద్దండి మన వీడియోని. కమాన్. వావ్, ఇక్కడ చూడండి, ఈ లుక్ చూడండి. శత్రువులు అసలు ఎక్కరు, శత్రువులు ఎక్కలేరు ఫ్రెండ్స్. వాళ్ళంతా ఇలాంటి గోడల్ని కొండల్ని ఎక్కాలంటే రోపు ఆ తాడు అనేది ఇట్లా ఇసిరి ఎక్కి రావాల్సిందే. బట్ అట్లా కూడా జారి కింద పడేటోళ్ళు అనమాట. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, సైనికుల దగ్గర రావచ్చు వాళ్ళు, కానీ రాజుల దగ్గరికి పోవాలంటే కష్టమే. ఇంకా కష్టం కాదు, అసాధ్యం అది. ఆ బ్యాగ్లో కొన్ని వాటర్ బాటిల్స్, కొంచెం బిస్కెట్ ప్యాకెట్స్ అంతే, అవి కూడా ఇచ్చేసినాము మూగజీవులకి. ఇలాంటి మాకు ఇంత ఏం లేకుండా ఇట్లా వస్తున్నామంటే ఆలోచించండి. కానీ శత్రువులు బాంబులు, ఆ యొక్క ఆయుధాలు, ఆ ఆయుధాలతో సైనికుల్ని దాడి చేసేకొచ్చే మార్గంలోనే ఆ ఫిరంగులు ఎదురుగా పెట్టేశారనమాట. ఆ మధ్యలోనే అలసిపోయి నేను ఎక్కలేను ఆయన అని అక్కడికి వెళ్ళిపోతారనమాట. అలా ఉందనమాట ఈ కోట. అయితే కింద మీకు ఒకటి చూపించాను కదా, శత్రువుల్ని ఎక్కడ వస్తున్నారో వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని సైనికులు అబ్జర్వ్ చేస్తుంటారు కదా. సో అలాంటిది ఇలాంటి కొండ అంటే కోట దగ్గరనే మళ్ళీ ఇక్కడ చూడండి. కమాన్. వావ్, ఇలాంటి చిన్న ఒక త్వర మాత్రం పెట్టుకున్నారు. అబ్జర్వ్ చేసుకుంటా ఆ శత్రువుల్ని ఒక ఫిరంగి, చిన్న ఫిరంగులు బాగా ఉంటాయి కదా, గన్నులు, అలా పెట్టుకొని ఇట్లా లేపేసేటోళ్ళు అనమాట. అప్పుడు అంత అద్భుతంగా ఉంది ఇది. చూడండి అన్ని ఇవే మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది, అబ్జర్వేషన్స్ భలే పెట్టినా, ఈ సేఫ్టీ కూడా. ఇంకా ఇలా పెట్టి చూపిస్తాం. అమ్మో నేను వీడియో కొట్టరు. సో ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, ఇలాంటి గోడల మీద కొంతమంది భటులు నిలబడి కొంతమంది ఇక్కడ ఈడ కొంతమంది ఆడ కొంతమంది సైనికులు నిలబడి అబ్జర్వేషన్ చేస్తుంటారు అనమాట. ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో, వాళ్ళ మార్గం ఏంటి, వాళ్ళ అంచనా ఏంటి అనేది ఇక్కడ నుంచి నిలబడుతుంటారు అప్పుడప్పుడు. అరుణాయను వీడియో కూడా రోజు చూడండి ఎట్లుందంటే, మనమైతే ఫ్రెండ్స్ ఇలాంటి కొండను ఎక్కడానికి అసలు శత్రువులకి అసాధ్యం అంటే అసాధ్యం. ఇంకా ఆడి వరకే ఎక్కేటోళ్ళు, ఇంకా ఆడొస్తారు శత్రువులు వచ్చి ఇలాంటి రాజ్యాలని హతం చేయడానికి చాలా వరకు ప్రయత్నించారు. శత్రువులు వచ్చారు, రాజులు వచ్చారు, రాజుకు సిపాయిలు వచ్చారు. ఇంకా మిగిలింది ఒకటి, ఈ రాజులు కట్టిన రాజ్యాలు, కోటలు. ఈ కోటలు అట్లా స్థిరంగా నిలబడిపోయాయి. కొన్ని ఆడ గుప్త నిధులు, పేరున్న గుప్త నిధులు. ఆ గుప్త నిధులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి, కొన్ని వేల ఖజానాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో ఎవ్వరికి తెలియదు అనమాట. అలాంటి విషయాలు కొంతమందికి తెలుసుకొని తవ్వకాలు చేశారు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ 28 బుర్జులు, 16 ముఖద్వారాలని, ఎన్నెన్నో 16 ముఖద్వారాలు ఆల్రెడీ మీకు కొన్ని ముఖద్వారాలు చూపించాను. సో కొన్ని బుర్జులు కూడా చూపించాను ఆల్రెడీ. ఇది చూడండి, ఇది కూడా ఒక ముఖద్వారమే. ఫ్రెండ్స్ 16 ముఖద్వారాల్లో ఇది ఒక ముఖద్వారం అనమాట. ఆల్రెడీ కొన్ని చూపించాను, బుర్జులు కూడా చూపించాను. ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి అందాలు, కట్టడాలు చూడండి ఎంత బాగుందో. మీరు ఎన్నో సినిమాలు చూసింటారు కదా, అవన్నీ గ్రాఫిక్స్ యాడ్ చేశారు. బట్ ఇలాంటి రియాలిటిక్ ఎలివేషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎంజాయ్ చేయండి బాగా.
వారిని అమ్మ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక ముఖద్వారం అన్నమాట. చూస్తున్నారా ఎన్ని ముఖద్వారాలు ఉన్నాయో, అన్ని అంత ఒక్కొక్క ముఖద్వారం ఒక్కొక్క డిఫరెంట్ డిజైనింగ్లో ఉంది. సో ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చూడండి ఈ ఎలివేషన్లు, ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇంకా మనం హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు జస్ట్ రియాలిటీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మా మనుగడ కారణానికి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి మేము ఎనర్జీ లెవెల్స్ కోల్పోక ముందే కొన్ని వాటర్ మేము ఎత్తుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ కోటలో ఎక్కడ ఉన్నాయో నీరు, ఆ నీరు కోసం మేము వెతుకుతున్నాం ఇప్పుడు. కమాన్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఇంత అద్భుతాలు చూస్తుంటే మాకు ఆకలి కూడా వేయదు ఇంకా. కమాన్ ఫ్రెండ్స్, నేనైతే మీకు కొన్ని చూపిస్తాను. మన హిందూ సాంప్రదాయాలు కొన్ని తప్పించుకోలేకపోయినాయి. సో అణువణువున మన హిందూ సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. కానీ మొఘలులు వాటిని కూల్చలేకపోయినారు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, కమాన్ మీకు యాక్చువల్గా నేను మన హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే షూ వేసుకున్నా. అసలు అక్కడ చూస్తున్నారా విఘ్నేశ్వరుడు ఉన్నాడు, బట్ అక్కడికి పోలేము మనం. షూ వేసుకున్నాం కాబట్టి మనం మన మతాన్ని గౌరవిస్తాము. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు కొన్ని బుర్జులు చూపించాను కదా, ఆ 28 బుర్జులలో ఇదొక బుర్జు అనమాట. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. కమాన్, ఇంకా అదో ఆడ ఒక ముఖద్వారం ఉంది, అది కూడా చూపిస్తాను రండి. కమాన్ ఫ్రెండ్స్, మన ఎనర్జీ, మన సహనం కోల్పోయేంత వరకు చూపిస్తూనే ఉంటా మీకు. కమాన్, మన రాయలసీమలో అతి బిగ్గెస్ట్ అందమైన ప్లేస్ గురించి చెప్పచ్చు ఇది. మరి ఎందుకైనా మంచిది, రాయలసీమ అంటేనే రత్నాసీమ గుర్తించారు కదా. సో ఇక్కడ ఈ కోటను మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా రాజులు అణువణువున హిందూ విగ్రహాలు చూస్తున్నారా, బాగా అబ్జర్వ్ చేయొచ్చు. హిందూ దేవతలు, హిందూ విగ్రహాలతో ఈ కోటను నిర్మించారనమాట. చూడండి అక్కడ కూడా ఒక గుర్తుంది, బట్ బాగా చూడండి మీరు కూడా. అణువణువున రామలక్ష్మణులు, సీతారాములు, ఆంజనేయ స్వామి, తర్వాత వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఎక్కడ చూసినా మన హిందూ సాంప్రదాయం మాత్రం కూర్చలేకపోయినారు ఈ మొఘలులు. కమాన్ చూస్తున్నారా, చూడండి ఇది కూడా ఇంకా చూడండి, ఇంకా మీకు చూపిస్తాను. సో చెప్తున్నారా, గవర్నమెంట్ మాత్రం కొంచెం యాక్షన్ తీసుకుని ఇలాంటివి డెవలప్ చేస్తే బాగుంటుంది. చాలా అంటే చాలా అద్భుతం ఉంది ఈ ద్వారం కూడా. ఇంకోటి ఏంటంటే, రాజు మాల్ దగ్గరికి, రాణి మాల్ దగ్గరికి పోయే ముందరనే ఇంకా మనం అణువణువున మన హిందూ సాంప్రదాయక విగ్రహాలు చూడొచ్చు. చూస్తున్నారా, అక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం, జై శ్రీరామ్ లాంటి మన హిందూ సాంప్రదాయక విగ్రహాలని కొన్ని చోట్ల హతలం చేసేసారు, అంటే రబ్బింగ్ చేసేసి చెడగొట్టేశారనమాట. కానీ ఇంకా కొన్ని ప్లేసులు వాళ్ళు గుర్తించలేక మర్చిపోయినట్టున్నారు. అందుకని మన గుర్తించవచ్చు మన హిందూ సాంప్రదాయక విగ్రహాలు కూడా. సో కమాన్ ఫ్రెండ్స్, ఇంకా ముందర ఏమున్నాయి చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ కొండలు, ఈ కోటలు ఇంత అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఆడాడ మనం విగ్రహాలు చూసాము. సో ఇంకా ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి, కొన్ని చెట్లు ఎండిపోయినాయి. శత్రువులు ఇక్కడ రావాలంటే చాలా కష్టము. ఇంత లోపలికి ఇన్ని ముఖద్వారాలు దాటుకొని రావాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టము. అలాగే దాటుకొని వచ్చి ఇలా కొండలు ఎక్కాలనే కష్టము. బుర్జులు చూడవచ్చు మీరు, ఇంకా బుర్జులు ఎంత బాగున్నాయి చూడండి. ఒక ముఖద్వారం ఉంది కానీ ఇది పడగొట్టేశారు చూడండి. చూస్తున్నారా, ఇది కూడా ఒక ముఖద్వారమే లాంటిదే, కానీ పైన అంతా టాప్ అంతా లేపి పడేశారు. చూడండి ఆసక్తిగా ఉందన్నమాట ఈ కోటను ఎక్కుతుంటే. ప్రతి వావ్ ఫ్రెండ్స్, పైన కూడా శత్రువుల్ని కనుగొనడానికి ప్లేసులు కూడా ఈ సేఫ్టీ గోడల పైన కూడా ఉన్నాయి. మనం పోయే కొద్దీ ఉన్నాయన్నమాట. కమాన్ ఫ్రెండ్స్, ఇంకో ముఖద్వారానికి వచ్చాము. ఇలాంటి బలమైన రాతి దూలాలు కట్టి ఈ కట్టడాలు చూస్తుంటేనే మనం అలా వండిపోతాం, ఇంకా ముందుకునే పోలేం. బుర్జులు చూడొచ్చు అక్కడ కూడా. ఫ్రెండ్స్
మేమైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము. ఇంకొక 100 మీటర్ల ఒక 50 మీటర్లు ఉంటాము పైకి వచ్చేకి ఇంకా. సో వ్యూ చూస్తున్నారా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరు జనం అయితే రాలేదు. నేనైతే ఎంజాయ్ చేస్తాను మస్తుగా, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. వావ్, ఈ కోట ఎక్కాలంటే అంత సాధ్యం కాదు, అసాధ్యమే చెప్పాలంటే. మేమైతే ఒక చేతిలో వాటర్ బాటిల్ కూడా లేదు ఇప్పటికి. సో ఈ కోట అందాలు చూడొచ్చు. కట్టడాలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ కోట చూపించాలంటే మినిమం వారం రోజులు పడుతుంది, కానీ మేమైతే ఒక రోజులోనే చూపిస్తున్నాం మీకు. సో మా లాంటి యూత్ వస్తే అట్లుంటుంది మనతోటి ఉంటావా. ఈ కోట ఎక్కే కొద్దిగా ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఎవరికైనా ఎక్కే కొద్ది ఎనర్జీ పోతుంది, కానీ మాకు ఎక్కే కొద్ది ఎనర్జీ వస్తుంది. ఇంకా మా కెమెరామ్యాన్ ఇంకా కష్టపడిపోతున్నాడు. ఇంకా ఇలా దారి ఉందా అమ్మా, ఇలా పోవాలనుకుంటాం మనం. వావ్ ఫ్రెండ్స్, ఇది ఎక్కుతా అంటే ఒక హిమాలయ పర్వతం ఎక్కినట్లుంది. ఎట్లా ఎక్కుతానో మాకు తెలియదు, ఒక హిమాలయ పర్వతమే. ఇంకా అమ్మా జాగ్రత్త, కానీ లేదు పైకి. ఫ్రెండ్స్ మేమైతే ఈ కొండ అంటే ఈ మార్గంలో కొన్ని గుర్తులు గుర్తించాము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. సో ఇవి వచ్చేసి ఏమన్నా మ్యాప్ అయితే నాకు తెలియదు, కానీ గాథలు అయితే పెట్టినారు. ఏమంటే ఇక్కడ కొన్ని గుప్త నిధులు చెప్పాను కదా, గుప్త నిధులు కొన్ని ఖజానాలు ఉన్నాయని. వాటిని కనుగొనడానికి ఇక్కడ గాథలు పెట్టి కొండని బాంబులు పెట్టి. సో ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల చట్టరీత్యా నేరం అనమాట. ఇలా గాథలు పెట్టి ఇలా ఖజానాని ఇలా గుప్త నిధుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి అదంతా ఒక చట్టరీత్యా నేరం. సో దయచేసి అలా చేయకండి. ఇప్పుడైతే మేము మీకు చెప్పాను కదా, ఈ కోటలో 101 బావి ఉన్నాయని. సో ఇక్కడ ఒక బావి ఉంది, కానీ కొన్ని ఆల్రెడీ బావిలు చూపించాను. సో ఇంటికి పోయేకి మార్గం అయితే ఇది ఉంది, కానీ మేమైతే కొంచెం పోదాం. నేను ఎప్పుడు చూడలేదు, చాలా డేంజర్గా ఉంది ఇది. ఇలాంటి బావిలలోనే గుప్త నిధులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను, కానీ ఎవరు అలా చేయకండి, ఎందుకంటే చట్టరీత్యా నేరం అది. ఇది ఏమాత్రం కొంచెం స్కిడ్ అయినా కానీ కరెక్ట్గా పోయి బావిలే పడుతుంది. అర్థమైందా? చూడండి, ఏమాత్రం మిస్ అయినా కానీ బావిలే పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంత కొండ మధ్యలో అలాంటి బావి ఉంది చూడండి. 101 బావి నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, రాణిమాల్ రాజమాల్ చెప్పాను కదా, ఆల్రెడీ కింద కొన్ని చూపించాము. ఇక్కడ కూడా పైకి వచ్చినాక రాణిమాల్ రాజమాల్ కనిపిస్తున్నాయి. ఎంత మాలే అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. అప్పట్లో ఏ రాజు ఏ గదిలో ఉన్నాడో తెలియదు, ఏ రాణి ఏ గదిలో ఉంటుందో తెలీదు. చూడండి, ద కింగ్ ఆఫ్ మాల్, ద క్వీన్ ఆఫ్ మాల్ అంటారు చూడు. చూడండి ఎంత బాగున్నాయంటే మాల్లో. అప్పుడు రాణి రాజు రెస్ట్ తీసుకునే రూములు ఇవి. ఎంత బాగున్నాయి చూడండి మాల్లో. ఫ్రెండ్స్, ఎన్నో ముఖద్వారాల్లో ఇదొక ముఖద్వారం. కమాన్ ఫ్రెండ్స్, ఇలాంటి ముఖద్వారాలు చాలా ఉన్నాయి. మాకైతే ఎనర్జీ తగ్గిపోవడం లేదు, పెరిగిపోతూనే ఉంది. ఇంకా ఇలాంటి ముఖద్వారాలు చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. కమాన్, ఏమంటే ఒకటబ్బా, ఇదంతా పెరిగిపోయింది గడ్డి. గడ్డి ఎక్కడ చూసినా గడ్డి గడ్డి గడ్డి. ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణానికి గడ్డి పాలైంది ఇది. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోట అని గుర్తించబడిన ఇలాంటి కోటకి ఇలాంటి నిర్లక్ష్యం చేస్తున్నారు మన గవర్నమెంట్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కోట. మనం కమాన్, ముఖద్వారం ఎంట్రీ ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది దూలం, ఇలాంటి దూలం కింద పడిపోయింది. అప్పుడు గుర్రాల స్వారీలతో ఈ దూలాలు కూడా కింద పడిపోయినాయి. సైనికులు. కమాన్, ముఖద్వారాలు ఎన్ని ముఖద్వారాలు. వావ్, కోట చివరికి వచ్చేస్తున్నాము. వావ్, చూస్తున్నారు ఎంత అద్భుతంగా అంటే మాటలో చెప్పలేము. చూడడానికి 2 కన్నులు చాలు. అది చూపి
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి. ఈ గూళ్ళలో కూడా సైనికులు అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట. వావ్, ఇలాంటి కోటలు ఎక్కితే ఖచ్చితంగా లావు ఉన్నట్లు సన్నగా అయిపోతారు, సన్నగా ఉన్నట్లు ఇంకా సన్నగా అయిపోతారు ఫ్రెండ్స్. వావ్, బావి. అబ్బా ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది కూడా ఒక బావి. చాలా అంటే చాలా తేటగా ఉన్నాయి, కానీ తాగొచ్చు తాగలేదు తెలియదు, కానీ ఇది తేటగా ఉన్నాయి చాలా. మామూలుగా వాడుకున్నట్లని నీళ్ళు తాగచ్చు అనుకుంటామా ఫ్రెండ్స్. 101 బావిలో ఇది ఒక బావే, బ్రహ్మాండం. నీళ్ళు మాత్రం టేస్ట్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక బావి ఉంది, ఇక్కడ ఒక బావి ఉంది. అన్ని దగ్గరలోనే సుమారుగా బావిలు ఇక్కడే ఉన్నాయి. పైకి వచ్చే కొద్ది బావిలు కనిపిస్తున్నాయి. కమాన్, పైకి పోదాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తున్నాము. డోంట్ మిస్ ఇట్. పైన ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ఎన్ని ఖజానాలు ఉన్నాయో. ఫ్రెండ్స్, టూరిస్టులు కానీ ఇలాంటి ప్లేసులు విజిట్ చేయడానికి మంచి ప్లేస్, బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది కూడా ఒక ముఖద్వారం, పైన టాప్ లేపేశారు. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ ఉంది. ఇది ఇటుక పిల్లతో కట్టినారు ఇది కూడా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ పైన, ఇవి చూద్దాం. ఇంకా చిన్న రూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక పర్సన్ పడతారు. సో బట్ ఏమంటే ఇది లోపల, బయట మాత్రం ఇటుక పిల్లతో కట్టారు, ఇక్కడ మాత్రం రాతి దూలాలు మాత్రం ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది. ఇంకా మీకు కొన్ని చూస్తాను. ఇంకా రాజమహల్, రాణిమహల్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సైనిక శిబిరం. సో ఫ్రెండ్స్, మనమైతే రాజమహల్కి వచ్చేసాం కదా. ఇంత పైకి వచ్చామంటే, ఇంత పైకి శత్రువులు రావడానికి ఆస్కారమే లేదు. ఇక్కడ చూడండి, ఈ దూలాలు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. బయట మాత్రం జస్ట్ ఇటుకలతో కట్టారు. ఆడ చూడండి, మన ఇంట్లో గవాస్ ఉంటాయి చూడు, రాజు కూడా ఒక గవాస్ పెట్టుకున్నాడు. ఇంకా బాగా చూడండి, పైనుంచి ఎంత ఎయిర్ రావడానికి పైనుంచి అక్కడ కూడా పెట్టారు. ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని దూరాలు, స్తంభాలు. భలే ఉంది కదా రాజమహల్. ఇంకా కొన్ని చూస్తాను రండి మాతో పాటు, ఎందుకంటే యాభై మిస్ అవ్వకూడదు. కమాన్. సో ఫ్రెండ్స్, ఎంతో మంది రాజులు పరిపాలించిన రాజమహల్లో మనం అలా ఉంటే కొన్ని వందల సంవత్సరాలు, 2000 సంవత్సరాల దగ్గర ఏంటది ఇలాంటివి నిర్మించి. అలాంటి రాజులు పరిపాలన చేసిన కోటలో మనం ఉన్నాము. చూస్తున్నారా ఎంత అద్భుతంగా అంటే, మనము ఇలాంటి ప్లేస్లో ఉన్నామంటే మనం కూడా గర్వించే తగ్గట్ట ప్లేస్ అన్నమాట ఇది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీకు కొంచెం చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా ఒక బావి. ఇలాంటి బావిలు ఈ గుత్తి కోటలో 101 బావిలు ఉన్నాయన్నమాట. ఇలాంటి బావిలలో కూడా కొన్ని గుప్త నీళ్ళు ఉంటాయని సంచలనం జరిగింది. మేము ఆల్మోస్ట్ కోట పైకి వచ్చేసాం కదా. ఎన్నెన్నో గదులు గుర్తిస్తున్నాము. రాజవారి గది, రాణివారి గది, తర్వాత సైనిక శిబిరాలు. లోపల మాత్రం అంతా పడిపోయింది. ఇంకా టాపుగా లేపేసేసారు. ఇదంతా ఇటుక. చూపిస్తాను చూడండి, బాగా క్లారిటీ చూడండి. వావ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బుర్జు దగ్గరకు వచ్చాము. వావ్, సో ఫ్రెండ్స్, కోట అందాలు పైన ఇక్కడ ఒక బుర్జు ఉంది. టోటల్గా ఎన్ని బుర్జులు ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బాగుంది. 101 బావిలో ఇది ఒక బావి. చూడండి, నీరు మాత్రం చాలా అంటే చాలా తేటగా ఉన్నాయి. చూస్తున్నారా ఎంత తేటగా ఉన్నాయంటే నీళ్ళు. ఇన్ని 101 బావులు ఉండేది కోట, ఏకైక కోట మన గుత్తి కోటనే. కమాన్. సో ఫ్రెండ్స్, ఇదైతే చీకటి గది. చిత్తకొట్టుడు అంటే
ఖైదీల్ని లోపలికి వేసి చితక బాది లోపలికి వేసేసారంట. ఎంత చీకటి ఉందంటే అంత చీకటి ఉంది లోపల మాత్రం. నాకు తెలిసి మీకు కనిపిస్తుంది కెమెరా. లైట్ ఆన్ చేసుకుందామా? నాకు తెలిసి లైట్ ఆన్ చేసుకుంటే లోపలైతే చాలా చీకటి ఉంది. చీకటికి అది చిత్తకొట్టు అంటే ఇదే అనమాట. చాలా భయం వేస్తుంది మీకు మాత్రం రావద్దని. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది లోపల. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇది కూడా ఒక ముఖ ద్వారము. కమాన్ ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఆల్మోస్ట్ పైకి వచ్చేసామంటే ఇంకా వచ్చేసాము. ఇంకా సూపర్తో ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం. కట్ చేసుకో. కమాన్ కమాన్. మాకైతే ఎనర్జీ అసలు తగ్గలేదు. మా సెల్లో ఛార్జింగ్ అయిపోయినా, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయినా అసలు తగ్గం. కమాన్. ఫ్రెండ్స్ రాజువారి మాలు చూపించాము, రాణివారి మాలు చూపించాము, సైనిక శిబిరం చూపించాము, 101 బాయిలు చూపించాము. ఇది ఒక బాయి ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక బాయి. కమాన్ ఫాస్ట్ చూసేయి. ఈ గుప్త నీళ్ళు ఉన్న బావి ఇదిగునా. కమాన్ రాము ఫ్రెండ్స్. కమాన్ కమాన్. ఎనర్జీ వస్తుంది ఇంకా పోయిపోద్ది. కమాన్ కమాన్. ఇంత అద్భుతమైన కట్టాలని నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇదిగో ముఖద్వారం. నాకు తెలిసి ఫైనల్ ముఖద్వారం అనుకుంటే ఇంకా అనువున మనకు ఎనర్జీ కూడా కోల్పోవడం లేదు. మనం ఇంత కష్టపడి మీకు చూపిస్తానంటే మీరు చేయాల్సింది ఒకటే, గుద్దేయండి లైక్ అంతే. వావ్ ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కోట పైకి వచ్చాం. వావ్ ఫ్రెండ్స్ మేమైతే పైకి ఫుల్గా వచ్చేసాం. టాప్కి ఇక ఫుల్గా అలసిపోయాం. చూస్తున్నారా గుత్తి అందాలు చూడండి. పైన కోట పైకి ఎక్కి ఆల్మోస్ట్ మొత్తం చూడండి. ఇంకా పైకి ఇస్తాము. కమాన్ మనతో పాటు రాని. లాస్ట్ చివరి అంటే ఒకటి ఉంది, అదొకటి మిగిలింది. ఇది ఒక్కటి చూపిస్తే పైకి కోట మొత్తం చూపించండి కదా నాకు. కమాన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుత్తి కోట పైకి వచ్చేసాము. అడుగు పెట్టాము. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. ఇంకా చూడండి మొత్తం చూపిస్తుంది. ఇంకా గుత్తి కోట ఎక్కితే రాజ్మహల్, రాణిమహల్, మళ్ళీ వచ్చేసి సైనిక శిబిరం, గుర్రపుశాల, చితక్కొట్టుడు అది కూడా చూపించాము. చీకటి గదిలో చితక్కొట్టుడు అని అది కూడా చూపించాము. అన్ని చూపించాము. సో మొత్తం ఇక్కడ కోట ఎక్కి చూస్తే మొత్తం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి. బాయ్.